అర్జున్, నేను మారితే నన్ను వదిలేస్తా అన్నావుగా, వదిలే ప్లీజ్ అని ప్రశాంత్ బతిమాలుతూ ఉన్నాడు. అది అప్పుడు, ఇప్పుడు కాదు. ఆఫర్ ఎప్పుడైనా ఒకసారి వస్తుంది. నువ్వు ఛాన్స్ మిస్ చేస్తున్నావు అని మూడో వేలుపై మేకు దింపాడు. అరిచే ఓపిక కూడా లేక ప్రశాంత్ నేలపై పడిపోయాడు. అప్పుడే నీ బ్యాటరీ డౌన్ అయితే ఎలా? ఇంకా నీ బాడీపై నేను చేయాలనుకున్నవి చాలా ఉన్నాయి అని ఇంకో చేయి బొటన్ వేలుపై మేకు దింపాడు. అక్కడ చాందిని చైత్రతో నవ్వుతూ అన్ని విషయాలు సరదాగా మాట్లాడుతుంది. ఇప్పుడు నీ స్టే ఎక్కడ చైత్ర? రూమ్ తీసుకోవాలి మ్యామ్. అప్పటి వరకు మా ఇంట్లో ఉండు. పర్లేదు మ్యామ్, హాస్టల్ అయినా రూమ్ అయినా ఈజీగానే దొరుకుతాయి అని చైత్ర అంది. చైత్ర అన్నిటికీ మొహమాట పడితే ఎలా? మా ఇల్లు కంటే హాస్టల్ బాగుంటుందా? లేకపోతే మా ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదా? అయ్యో అదేం లేదు మ్యామ్, వస్తాను. ఇద్దరూ కలిసి చాందిని ఇంటికి కారులో స్టార్ట్ అయ్యారు. చాందిని శివరామ్కి కాల్ చేసింది. శివరామ్ గారు, నేను ఇంటికి వెళ్తున్నా. అర్జెంట్ అపాయింట్మెంట్స్ ఏమి లేవు కదా? నో మేడం. ఓకే, అలాగే మన కంపెనీలో జాబ్స్ ఏమైనా ఉన్నాయా చూడండి. నేను ఒకరి ప్రొఫైల్ పంపిస్తాను. దానికి తగ్గ జాబ్ ఉంటే చెప్పండి. రికమెండేషన్ లాంటిది ఏం లేదు. మన రెగ్యులర్ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఓకే మేడం. మరి అర్జున్ వస్తే అని శివరామ్ అనుబోతుంటే ఏం అవసరం లేదు, తను చేయాలనుకున్నప్పుడు చేస్తాడు అని పెట్టేసింది. చాందిని కోపంగా మొబైల్ని చూస్తూ ఇప్పటి వరకు ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు. రానివ్వు, చెప్తాను అని అనుకుంది. ఎవరిపై మ్యామ్ అంత కోపంగా ఉన్నారు? ఎవరు మిమ్మల్ని ఇంత అప్సెట్ చేశారు? చెప్పండి, వాళ్ళ సంగతి నేను చూస్తాను. చేతికి పని చెప్పక చాలా రోజులైంది అని చైత్ర అంది. చాందిని నవ్వుతూ, నువ్వు చేతికి పని చెప్పాల్సిన వాళ్ళు కాదులే, నా హస్బెండ్పై కోపంగా ఉన్నాను అంతే అని చెప్పింది. హా హా హస్బెండ్? మ్యామ్ మీ హస్బెండా? మీకు పెళ్ళెప్పుడయింది అని షాక్తో అంది. కొన్ని నెలలు అయింది. ఇంకా ఎవరికి తెలీదు, నేను చెప్పలేదు, సీక్రెట్. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారంటే అదెవరో నేను చూడాలి అని చాలా ఆతృతగా ఉంది మ్యామ్. ఆ లక్కీ మ్యాన్ ఎవరో? ఇంటికి వస్తున్నావు కదా, చూద్దులే చైత్ర. ఒక విషయం చెప్పాలి నీకు. ఏంటి మ్యామ్? మన ఇద్దరి రిలేషన్ ఏంటి అనేది నా గ్రాండ్ పేరెంట్స్కి, నా హస్బెండ్కి తెలియకూడదు. బయట ఎవరి గురించి నేను పట్టించుకోను, కానీ నానమ్మ తాతయ్యకి ఏం కాకూడదు. ష్యూర్ మ్యామ్, నేను చెప్పను. మరి నేను ఎవరంటే ఏమని చెప్తారు? బిజినెస్ ఫ్రెండ్ వాళ్ళ డాటర్ కొన్ని రోజులు మన ఇంట్లో ఉంటుందని చెప్తాను. ఓకే మ్యామ్, యాజ్ యువర్ విష్. చైత్ర, మ్యామ్ అని పిలవాల్సిన అవసరం లేదు, పేరు పెట్టి పిలవచ్చు. నో మ్యామ్, అది మాత్రం నా వల్ల కాదు. మీరు నా గురువు మాత్రమే కాదు, నా రోల్ మోడల్. ఈ విషయంలో మాత్రం మీరు చెప్పింది నేను విన్నాను మ్యామ్. ఓకే చైత్ర. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్తూ ఉన్నారు. అక్కడ అర్జున్ మెల్లమెల్లగా ప్రశాంత్కి నరకం చూపిస్తూ ఉన్నాడు. వాడు మొహంపై ఐస్ వాటర్ కొట్టి లేపండి అని చెప్పాడు. చల్లని నీళ్లు ప్రశాంత్ మొహంపై కొట్టారు. ప్రశాంత్ చేతుల నిండా రక్తం కారిపోతూ ఉంది. వీడికి భోజనం తీసుకురండి అని చెప్పాడు. అందులో ఇద్దరు వెళ్ళి రైస్ కర్రీ తెచ్చి ప్రశాంత్ ముందు పెట్టారు. తిను, ఆకలి అవుతుంది కదా. అయ్యో సారీ, నీ వేళ్ళలో మేకులు ఉన్నాయి కదా, మర్చిపోయాను. వాడి మేకులు లాగేయండి, పాపం ఆకలి అవుతుంది, తింటాడు అని చెప్పాడు. బలవంతంగా మేకులన్నీ లాగారు. కనీసం అరిచే ఓపిక కూడా లేక ప్రశాంత్ పడిపోతూ ఉన్నాడు. ఇప్పుడు తిను ప్రశాంత్, నీ వేళ్ళు ఫ్రీ అయ్యాయి అని అర్జున్ అన్నాడు. ప్రశాంత్ లేవలేక అలాగే పడుకుని ఉన్నాడు. మెల్లగా ఊపిరి తీసుకుంటూ ఉన్నాడు. ఇప్పటి వరకు డబ్బులు ఉన్నాయనే బలుపు పొగర్తో ఉన్నావు కదా, ఇప్పుడు చూడు, కళ్ళ ముందు తిండి ఉన్నా తినలేకపోతున్నావు. ఇంకెన్ని జన్మలెత్తినా అమ్మాయి పర్మిషన్ లేకుండా టచ్ చేయాలనే ఆలోచన కూడా నీకు రాకూడదు. వీడెట్టి పరిస్థితుల్లో చావడానికి వీల్లేదు. వాడెప్పుడు చావాలనేది నేను చెప్తాను. అప్పటి వరకు వాడు ప్రాణాలతో ఉండాలి. వాడిని తీసుకెళ్ళి రూమ్మేట్ బేస్ రూమ్లో వేయండి, నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్ళాడు. అక్కడ చాందిని చైత్ర ఇంట్లోకి అడుగు పెట్టారు. రాజారాం సావిత్రి టీవీ చూస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరిని చూసి ఇద్దరు చాందిని వైపు వచ్చారు. నానమ్మ, తాతయ్య, తన పేరు చైత్ర, నా బిజినెస్ ఫ్రెండ్ వాళ్ళ డాటర్ స్టేట్స్ నుండి వచ్చింది. కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటుంది అని చెప్పింది. చైత్ర వచ్చి ఇద్దరు బ్లెస్సింగ్స్ తీసుకుంది. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండమ్మా. జానకి, అమ్మాయికి గెస్ట్ రూమ్ చూపించు అని సావిత్రి అంది. చైత్ర, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చాందిని చెప్పింది. ఓకే మ్యామ్ అని చైత్ర వెళ్ళింది. అబ్బాయి ఎక్కడమ్మా అని సావిత్రి అడిగింది. నీ మనవాడేమన్నా చాక్లెటా బిస్కెటా జోబులో పెట్టుకొని తిరగడానికి? నాకేమి తెలుసు ఎక్కడున్నాడో.
అని విసురుగా అక్కడి నుండి వెళ్ళింది. మళ్ళీ గొడవ పడ్డట్టున్నారు అని సావిత్రి అంది. మనం పెళ్ళైన కొత్తల్లో ఎన్ని గొడవలు పడ్డామో గుర్తులేదా అని రాజారాం అన్నాడు. మనకు గొడవలైంది నీ వల్ల, కానీ ఇక్కడ గొడవలకు కారణం చందు. పాపం ప్రతిసారి అర్జున్ బతిమాలుతూ ఉన్నాడు. సావిత్రి అంది. నా మనవరాలనంటావేంటి? నీ మనవడే కారణం అయి ఉంటుంది. నా మనవరాలు మంచిది కాబట్టే ఇంకా నీ మనవడు ఎలా ఉన్నాడు గుర్తుపెట్టుకో అని రాజారాం అన్నాడు. అంటే ఏంటి నీ ఉద్దేశం? ప్రతిసారి అర్జున్దే తప్పు అంటావా? మరి కాకపోతే ఏంటి? పాపం నా బంగారం నీ మనవడిని భరిస్తుంది, అర్జున్ భరించట్లేదా? ఆయన చందు నాకేదో పరాయిదైనట్టు మాట్లాడుతున్నావు అని కోపంగా అంది. అది కాదు బుజ్జి అని రాజారాం అంటుంటే, నువ్వు నాతో మాట్లాడుకో అని సావిత్రి వెళ్ళింది. ఈ అర్జున్ వల్ల డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా నాకు నా పిల్లానికి గొడవలు అవుతూనే ఉంటాయి అని సావిత్రిని బతిమాలుకోవడానికి రాజారాం కూడా వెళ్ళాడు. అక్కడ రఘు ప్రశాంత్ వాళ్ళ ఇంటి ముందు కారు దిగి లోపలికి వెళ్ళాడు. కాంతం టీవీ చూస్తూ ఉంది. రఘు లోపలికి వెళ్ళగానే ఎవరు మీరు అని అడిగింది. నేను ప్రశాంత్ ఫ్రెండ్నా ఆంటీ, నమస్తే అని అన్నాడు. నమస్తే బాబు, ప్రశాంత్ ఇంట్లో లేడు, ఉదయం వెళ్ళాడు, వాడి కోసం ఎదురు చూస్తున్నా అని అంది. ప్రశాంత్ గురించే మాట్లాడడానికి వచ్చాను ఆంటీ, కూర్చోండి బాబు, జయ టీ తీసుకురా అని అక్కడ పని మనిషికి చెప్పింది. ఇప్పుడేం వద్దాంటీ, జస్ట్ వాటర్ చాలు, జయ మంచినీళ్ళు తీసుకురా అని చెప్పింది. రఘు వాటర్ తాగి గ్లాస్ అక్కడ పెట్టాడు. చెప్పండి బాబు, మా ప్రశాంత్ ఎక్కడున్నాడు, మీకేమైనా తెలుసా అని అడిగింది. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఆంటీ. ఏమైంది బాబు, నా కొడుకు ఏమైనా అయ్యిందా? తెలియదు ఆంటీ, కానీ ఎక్కడా కనిపించట్లేదు. ఏమంటున్నారు బాబు అని కాంతం లేచి నిలబడింది. కామ్ డౌన్ ఆంటీ, ప్రశాంత్ నా దగ్గరికే వచ్చాడు, బిజినెస్ గురించి కొంచెం సేపు మాట్లాడుకున్నాం. మీ కోడలు చాందినిని ప్రశాంత్ చాలా ప్రేమించాడు ఆంటీ, కానీ ఆఫీస్కి వెళ్తే చాందిని అవమానించిందని చాలా బాధపడ్డాడు. అంతేకాకుండా ఇంకోసారి కనపడితే చంపేస్తాను అని బెదిరించిందట. ఎందుకైనా మంచిదని నా మనుషుల్ని ప్రశాంత్ని ఫాలో అవ్వమని చెప్పాను. మధ్యలోనే ప్రశాంత్ మిస్ అయ్యాడు అని వాళ్ళు కాల్ చేసి చెప్పారు. వెతకమని అందరికీ చెప్పాను, కానీ ఎక్కడ ప్రశాంత్ లేదట. మా ఇంటి నుండి బయలుదేరిన ప్రశాంత్ ఇప్పటి వరకు ఇంటికి రాకుండా ఎక్కడ కనపడట్లేదంటే నాకెందుకు అనుమానంగా ఉందాంటీ అని చెప్పాడు. చాందినికి నా కొడుకు అంటే ఎప్పటికీ చులకనే, బిజినెస్ బాగా చేస్తుంది అని పొగరు. నా కొడుకుని చేసుకోమని నా అంతటి నేనే వెళ్ళి అడిగినా కూడా నన్ను అవమానించి పంపింది. ఆ చాందినికి బుద్ధి వచ్చేలా చేస్తా అమ్మ అని నా కొడుకు నాకు మాట కూడా ఇచ్చాడు బాబు. ఇప్పుడు ఆ చాందిని నా కొడుకుని ఏం చేసిందో ఏమో, ఆ చాందినిని ఊరికి వదలను అని ఏడుస్తూ అంది. రఘు కాంతం చూడకుండా నవ్వుకున్నాడు. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను కాంటాక్ట్ చేయండి ఆంటీ, నేను మీ కొడుకు లాంటి వాడిని అని విజిటింగ్ కార్డు ఇచ్చి అక్కడి నుండి వెళ్ళాడు. రఘు వెళ్ళాక చాందిని నేను వదలను అని రాజారాం తమ్ముడికి అంటే తన తండ్రికి కాల్ చేసింది. నాన్న, నీ మనవడు కనపడట్లేదు, దానికి కారణం ఆ చాందిని అని చెప్పింది. కాంతం, ఏ విషయం మొత్తం తెలియకుండా మాట్లాడకు అన్నాడు గిరీశం. అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను నాన్న, నీ మనవడు ఆ చాందినిని ఎంత ఇష్టపడ్డాడో మీకు తెలుసు. నా అంతటా నేనే వెళ్ళి అడిగినా నన్ను అవమానించి పంపింది. మీ మనవరాలు మేనత్త కొడుకుని కాదని ఎవడో అనామకుడిని చేసుకుంది. మీకు చెప్తే పిల్లల ఇష్టాన్ని మనమేం చేస్తాం, చాందిని ఇష్టం లేకుండా నేనేం చేయలేను అన్నారు. ఆ చాందినికి పొగరు ఎక్కువయ్యి నా కొడుకు ఆఫీస్కి వెళ్తే అవమానించిందట, ఇంకోసారి కనపడితే చంపేస్తాను అని బెదిరించిందంట. ఇప్పుడు నా కొడుకు కనపడట్లేదు, దీనికి కారణం ఆ చాందినియే. ఇప్పుడైనా మీరేమైనా మాట్లాడతారా, నా చావు నన్ను చావమంటారా అని అంది. కాంతి, పిచ్చి ఆలోచనలు చేయకు అన్నయ్య, ఇంటికి రా, నేను అక్కడికి వస్తున్నా, అక్కడ మాట్లాడుకుందాం అని పెట్టేశాడు. కాంతం కోపంగా రాజారాం ఇంటికి బయలుదేరింది. రాజారాం ఇంట్లో అందరూ డిన్నర్ చేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏంటమ్మా, మనవాడు ఇంకా రాలేదు, ఒకసారి ఫోన్ చేయకపోయావు అని సావిత్రి అంది. నీ మనవాడు ఏమైనా చిన్నపిల్లడా, తప్పిపోవడానికి వస్తాడులే అని చాందిని కోపంగా అంది. సార్, మిమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారా మ్యామ్ అని చైత్ర అడిగింది. అదేం లేదు తల్లి,
నా మనోడు చాలా మంచివాడు అని సావిత్రి అంది. టైం దొరికితే చాలు మనవడి గురించి బాగా భజన చేయడం నేర్చుకున్నావు అని రాజారాం అన్నాడు. సావిత్రి కోపంగా చూసింది. అప్పుడే గిరీశం ఇంట్లోకి వచ్చాడు. గిరీశాన్ని చూసి రాజారాం ఎదురుగా వెళ్ళి హక్ చేసుకుని లోపలికి తీసుకొచ్చాడు. ఎలా ఉన్నావు తమ్ముడు? ఏంటి ఇంత రాత్రి వేళల్లో వచ్చావు అని అడిగాడు. బాగానే ఉన్నాను, పని పడి రావాల్సి వచ్చింది అని మాత్రమే చెప్పాడు. ఎలా ఉన్నారు మరిది గారు అని సావిత్రి పలకరించింది. చందుని వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుంది. బాగానే ఉన్నాను వదిన, మీరందరూ ఎలా ఉన్నారు? చందు, నీ బిజినెస్ ఎలా ఉందమ్మా అని గిరీశం అడిగాడు. బాగానే ఉంది తాతయ్య, మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉందమ్మా. మీ భర్త ఎక్కడా? ఈ తాతయ్యకి ఇప్పటి వరకు పరిచయం కూడా చేయలేదు, అయినా బయటకు వెళ్ళారు తాతయ్య అని చాందిని అంది. ఈ అమ్మాయి ఎవరు అని చైత్రని చూపిస్తూ అడిగాడు. తను నా బిజినెస్ ఫ్రెండ్ కూతురు తాతయ్య, చైత్ర తను మా చిన్న తాతయ్య అని చెప్పింది. చైత్ర వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుంది. అప్పుడే కాంతం లోపలికి వచ్చింది. పరామర్శలన్నీ అయ్యాయా నాన్న అని గిరీశంని చూస్తూ అడిగింది. చైత్ర, నువ్వు లోపలికి వెళ్ళు అని చాందిని చైత్రని లోపలికి పంపింది. ఏం చేసావే నా కొడుకుని అని డైరెక్ట్గా చందుని కాంతం అడిగింది. నీ కొడుకుని నేను ఏదో చేయడం ఏంటి? నాకు నీ కొడుకులా ఏం పని పాట లేదనుకున్నావా అని చందు అంది. చూసావా నాన్న, నీ మనవరాలకి పెద్దలంటే గౌరవం ఉందా? ఎలా మాట్లాడుతుందో చూసావా అని కాంతం అంది. కాంతం, ముందు వచ్చిన పని చూద్దాం, నువ్వు ఆవేశపడకు, నేను అడుగుతాను. చందు, ప్రశాంత్ కనపడట్లేదు, నీకేమైనా తెలుసా? నీ దగ్గరికి ఏమైనా వచ్చాడా అని గిరీశం అడిగాడు. తెలుసా అని దాన్ని అడుగుతావేంటి నాన్న? నా కొడుకుని మాయం చేసింది అదే. నా కొడుకు ఏమైనా జరిగితే ఎవరిని వదలను అని ఆవేశంగా కాంతం అంది. నేను మీకు ఇంతకు ముందే చెప్పాను, చందు జోలికి వస్తే ఆడవాళ్ళని కూడా జాలి పడను అని. అప్పుడే లోపలికి వస్తూ అర్జున్ అన్నాడు. ఓ, తమరు కూడా వచ్చారా? చూడు నాన్న, నీ కొడుకుని కాదని, నా కొడుకుని కాదు అని నీ మనవరాలు పెళ్లి చేసుకున్న తను ఎలా ఉన్నాడో మీ కళ్ళారా మీరే చూడండి అని కాంతం వ్యంగ్యంగా అంది. గిరీశం అర్జున్ని పైనుండి కింద వరకు చూస్తూ ఉన్నాడు. తాతయ్య, తనే నా భర్త అర్జున్ తను మా చిన్న తాతయ్య అని చాందిని పరిచయం చేసింది. అర్జున్ వెళ్ళి గిరీశం బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. నీ భర్త అని చెప్పావు, కానీ ఏం చేస్తాడో చెప్పావా? దాని మొగుడు దాని దగ్గర పిఏగా పనిచేస్తాడు నాన్న అని కాంతం చెప్పింది. పిఏగా కష్టపడి పనిచేస్తున్నాడు, అంతేకాని జులైగలా తిరగట్లేదు అని చాందిని అంది. అంటే ఏంటే, ఇండైరెక్ట్గా నా కొడుకునే అంటున్నావా అని చందుని కొట్టడానికి చెయ్యి లేబట్టింది. వెంటనే ఆ చెయ్యిని అర్జున్ ఆపాడు. మీరు నా ఓపికను పరీక్షిస్తున్నారు పిన్ని గారు అని అర్జున్ అన్నాడు. ఎవరా నీకు పిన్ని అని కాంతం అంది. చందుకి అత్త అయితే నాకు పిన్ని అవుతారు కదా పిన్ని గారు. నేను కొట్టడానికి సెకండ్ కూడా పట్టదు, నాకంటే పెద్దవారు, పైగా అందులోనూ ఆడది అని ఆలోచిస్తూ ఉన్నాను. అంటే నన్ను కొడతావా? ఏది కొట్టు చూద్దాం, ఇక్కడ జరిగేదంతా చూస్తున్నావా నాన్న అని కాంతం అంది. కాంతం, నువ్వు కొంచెం సేపు ఏం మాట్లాడకు. అమ్మ చందు, ప్రశాంత్ గురించి నీకు తెలీదా అని గిరీశం అడిగాడు. నిజంగా తెలియదు తాతయ్య అని చందు అంది. నాకు తెలుసు అని అర్జున్ అన్నాడు. అందరూ అర్జున్ని చూశారు. నేను అప్పుడే చెప్పాను కదా నాన్న, వీడు చందు కలిసిన కొడుకుని ఏదో చేశారని. మీరు నా మాట నమ్మారా అని ఏడుస్తూ కాంతం అంది. చందుకి దీంతో సంబంధం లేదు అని అర్జున్ అన్నాడు. ప్రశాంత్ ఏమయ్యాడు అని గిరీశం అడిగాడు. మీకు దొరకడు, మీరు ప్రశాంత్ గురించి మర్చిపోతే బెటర్ అని అర్జున్ అన్నాడు. అంటే నా కొడుకుని చంపేశావా అని కాంతం కోపంగా అంది. ఇంకా లేదు, కానీ ముందు ముందు అదే జరుగుతుంది, మీరు ఇప్పుడే ప్రిపేర్ అవ్వండి అని అర్జున్ అన్నాడు. అందరూ షాక్తో ఉండిపోయారు. అర్జున్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని సావిత్రి, రాజారాం ఇద్దరు అన్నారు. బాబు, నీ గురించి పూర్తిగా నాకు తెలీదు, కానీ నా మడమడు మాత్రం నాకు కావాలి అని గిరీశం అన్నాడు. మీకు చందు అంటే ఇష్టమా, ప్రశాంత్ అంటే ఇష్టమా అని అర్జున్ గిరీశాన్ని అడిగాడు. అదేం ప్రశ్న, ఇద్దరు నాకు సమానమే అని గిరీశం అడిగాడు. చందుకు ఎవరైనా హాని చేయాలని చూస్తే మీరు ఏం చేస్తారు అని మళ్ళీ అడిగాడు. వాణ్ణి భూమి మీద లేకుండా చేస్తాను అని గిరీశం అన్నాడు. నేను అదే చెప్తున్నా అని చెప్పాడు. అంటే ప్రశాంత్ చందుకి హాని తలపెట్టాలని చూశాడా అని సావిత్రి అడిగింది.
ఒకసారి కాదు 2 సార్లు చేశాడు అని అర్జున అన్నాడు. మళ్ళీ చేశాడా? ఏం చేశాడు అని రాజారాం అన్నాడు. ఫస్ట్ సారి చేసింది నీకు తెలుసా అని గిరీశం సావిత్రి అడిగారు. ఆ రోజు చందు ఏదో కాంట్రాక్ట్ పనిపై వెళ్ళినప్పుడు చందుపై అటాక్ చేసింది ఎవరో కాదు, ప్రశాంతే. అర్జున్ లేకపోయి ఉంటే ఏం జరిగేదో కూడా తెలియదు అని రాజారాం అన్నాడు. అబద్ధం, అంతా అబద్ధం. మీరందరూ కలిసి నా కొడుకుపై నిందేసి వాడిని చంపాలనుకుంటున్నారు అని కాంతం ఆవేశంగా అంది. నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ప్రశాంత్, రఘు ఇంకో వ్యక్తితో కలిసి అటాక్ ప్లాన్ చేశారు. అది సక్సెస్ కాలేదని మళ్ళీ రీసెంట్గా చందుని అని చెప్పలేక అర్జున్ ఆపేశాడు. చందుని ఏం చేయాలని చూశాడు అని సావిత్రి కంగారుగా అడిగింది. నానమ్మ కామ్ డౌన్, నాకేం కాలేదు వదిలే అని చాందిని అంది. చూసారా మొగుడు పెళ్ళం కలిసి ఎంత నాటకం ఆడుతున్నారో చూసారా? మొగుడు చెప్తుంటే పెళ్ళం వద్దు అంటుంది. అసలు ఏమైనా ఉంటే కదా చెప్పడానికి అని కాంతం అంది. నువ్వు చెప్పు అర్జున్, ప్రశాంత్ ఏం చేయాలని చూశాడు అని రాజారాం సావిత్రి ఇద్దరు అడిగాడు. అర్జున్ చారిటీ ఫంక్షన్ రోజు జరిగింది మొత్తం చెప్పాడు. అందరూ సైలెంట్ అయ్యారు. అబద్ధం, అంత పచ్చి అబద్ధం. నా కొడుకుపై లేనిపోను అన్నీ చెప్పి నా కొడుకును పొట్టను పెట్టుకుంటున్నారు అని కాంతం అరుస్తూ ఉంది. ప్రతి ఒక్కదానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది అని ముందే చెప్పాను. ఫస్ట్ సార్ చేసినప్పుడు చందుకి బావ అవుతాడు అనే ఒకే ఒక్క కారణంతో నేనేం చేయకుండా వదిలేశాను. అదే నేను చేసిన తప్పు. అలా వదిలేశానని ధీమాతో చందుకి మళ్ళీ హాని చేయాలని చూశాడు. ఇప్పుడు కూడా ప్రశాంత్ని సపోర్ట్ చేస్తారా సార్ అని గిరీశాన్ని అర్జున్ అడిగాడు. గిరీశం సైలెంట్గా ఉన్నాడు. అర్జున్, నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. ఆ రోజు నువ్వు పక్కన లేకపోతే ఏం జరుగుండేది తలుచుకుంటేనే భయంగా ఉంది అని సావిత్రి అంది. అయ్యో అమ్మమ్మ, నాకు థ్యాంక్స్ ఎందుకు? చందు నా భార్య, తనని కాపాడుకోవడం నా బాధ్యత. నేను పక్కన లేకపోయినా చందు తనని తను కాపాడుకోగలదు అని అర్జున్ అన్నాడు. అయ్యా మీకు థ్యాంక్స్లు చెప్పుకోవడం. నా కొడుకు నాకు కావాలి. ఎక్కడున్నాడో చెప్తారా, పోలీసులకి చెప్పమంటారా అని కాంతం అంది. సావిత్రి వచ్చి కాంతం చెంప చెల్లు అనిపించింది. పిన్ని అని కాంతం చెంప పట్టుకుని అంది. అసలు నువ్వు ఆడదానివేనా? నీ కొడుకు నా మనవరాలపై అంతా అఘాయిత్యం చేయడానికి ప్రయత్నించాడు. ఇంకా నువ్వుకి వత్తాసు పలుకుతావా? ఇన్ని రోజులు మీరేం చేసినా మరిది గారిపై గౌరవంతో ఊరుకున్నాం. అలా అని ఇప్పుడు కూడా ఊరుకుంటాం అనుకుంటున్నావా? ఇంకొక మాట మాట్లాడితే చంపి పడేస్తా. నా ఇంట్లో నుండి వెళ్ళు అని సావిత్రి అంది. నాన్న, చూసావా నీ కూతుర్ని ఎంత అవమానిస్తున్నారో? ఏం మాట్లాడవేంటి నాన్న? నీ మనవడు అని చెప్తుంటే గిరీశం కాంతం చెంప పగిలేలా కొట్టాడు. నాన్న, నువ్వు నన్ను కొట్టావా? అవును, నేనే కొట్టాను. ఇలా చిన్నప్పుడే కొట్టుంటే ఇలా మొండిదానిలా తయారయ్యేదానివి కాదు. నువ్వు మంచిగా ఉంటే నీ కొడుకు కూడా మంచిగా ఉండేవాడు. వాడు నా మనవడు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నా. ఇప్పటి నుండి నాకు కూతురు లేదు, మనవడు లేడు అని కోపంగా కాంతంతో అన్నాడు. అన్నయ్య, నన్ను క్షమించండి. నేను నా కూతుర్ని సరిగ్గా పెంచకపోవడం వల్లే ఇదంతా జరిగింది. చందు, నన్ను క్షమించమ్మా అని చేతులెత్తి నమస్కారం పెట్టాడు. అయ్యో తాతయ్య, పెద్దవారు, మీరు క్షమించమని అడగడం ఏంటి అని చందు గిరీశం చేతుల్ని తీసింది. తమ్ముడు, పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ తలరాతల్ని కంటామా? మనం మంచిగా వాళ్ళని పెంచాలనే చూస్తాం, కానీ వాళ్ళు తప్పుదారిలో నడిస్తే మనం మాత్రం ఏం చేయగలం అని రాజారాం అన్నాడు. లేదన్నయ్య, ఒక్కగానొక్క కూతురు అని గారాబం చేసి నేనే కాంతాన్ని చెడగొట్టాను. ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాను అని బాధతో అన్నాడు. కాంతం, ఇప్పటికైనా మంచేదో చెడేదో గుర్తించు, బాగుపడతావు అని గిరీశం చెప్పాడు. అంటే నా కొడుకుని నాకు ఇవ్వరా? వాడిని అలాగే చావమంటారా అని కాంతం కోపంగా అంది. చావనివ్వు, నాకు సంబంధం లేదు. నాకు ఇప్పటి నుండి కూతురు మనోడు ఇద్దరూ లేరు అని గిరీశం అక్కడి నుండి వెళ్ళాడు. నాన్న, మీరు అలా ఎలా వెళ్తున్నారు? వాడు నీ మనవడు, మన వంశ వారసుడు. నాకు నా కొడుకు కావాలి నాన్న అని అరుస్తుంది. కాంతం, అరవకుండా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే గంటించాల్సి వస్తుంది అన్నాడు రాజారాం. నా కొడుకుని అందరూ కలిసి పొట్టను పెట్టుకున్నారు కదా, మిమ్మల్ని ఎవరిని వదలను, మీ అంతు తేలుస్తాను. ఈ కాంతం అంటే ఏంటో అందరికీ తెలిసేలా చేస్తా అని అరుచుకుంటూ కాంతం వెళ్ళింది. రాజారాం, సావిత్రి ఇద్దరు అక్కడ సోఫాలో దిగాలుగా కూర్చున్నారు. నానమ్మ, మీరు ఇలా బాధపడతారని మీకు చెప్పలేదు అని చందు అంది. మా బాధ గురించి ఆలోచిస్తున్నావు, కానీ నువ్వెంత నరకం అనుభవించుంటావు తల్లి అని ఏడుస్తూ సావిత్రి అంది.
అమ్మమ్మ మీరు ఏడిస్తే కూడా చాలా క్యూట్గా ఉన్నారు, కానీ నవ్వితే ఇంకా క్యూట్గా స్వీట్గా ఉంటారు, ఒకసారి నవ్వండి చూద్దాం అని అర్జున్ అన్నాడు. నా పెళ్ళం క్యూట్గా ఉందని చెప్తావేంటి, నీ పెళ్ళం పక్కనే ఉంది చెప్పుకో అని రాజారాం అన్నాడు. చూసారా అమ్మమ్మ, మిమ్మల్ని పొగుడుతుంటే తాతయ్యకి జలసి అని అర్జున్ అన్నాడు. నాకేం జలసి లేదు, నా పెళ్ళాన్ని నేను కాకుండా ఎవరు పొగడ్డానికి వీల్లేదు అని రాజారాం అన్నాడు. సావిత్రి నవ్వింది. చందు, రాజారాం, అర్జున్ కూడా నవ్వారు. చందు గురించి మీరు బాధపడకండి, చందుకి ఏం జరగకుండా చూసుకోవడానికి నేను ఉన్నాను అని అర్జున్ అన్నాడు. ఈరోజంతా నీ మనవడితో ముచ్చట పెట్టుకుంటూ కూర్చుంటావా, నాకు నిద్ర వస్తుంది అని రాజారాం అన్నాడు. నిద్ర వస్తే పడుకోపో అని సావిత్రి అంది. నిన్ను పట్టుకోకుండా ఎప్పుడైనా పడుకున్నానా బుజ్జి అని రాజారాం అన్నాడు. చందు, అర్జున్ ఇద్దరూ నవ్వుకున్నారు. సిగ్గు లేకుంటే సరే, పిల్లల ముందు ఏంటా మాటలు అని సావిత్రి తిట్టింది. నేనేమన్నాను అని అంటుంటే ఇక మాట్లాడుకు పద అని సావిత్రి అంది. జాగ్రత్త అమ్మా అని చెప్పి సావిత్రి, రాజారాం వాళ్ళ రూమ్లోకి వెళ్ళారు. చందు, అర్జున్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళారు. ఈ వయసులో కూడా అమ్మమ్మ తాతయ్య ఎంత ప్రేమగా ఉంటారో, మనం వాళ్ళలాగే ఉండాలి అని అర్జున్ అన్నాడు. వాళ్ళ సంగతి సరే, నీ లెక్క తేలాల్సింది అని అంది. నా లెక్కన నేనేం చేశాను అని మొహం అమాయకంగా పెట్టి అన్నాడు. ఇంత అమాయకంగా నటించకు, వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళావా? శివరాం గారికి చెప్పాను కదా నీకు చెప్పమని, చెప్పలేదా? శివరాం గారు నీ వైఫా, నేను నీ వైఫా? నువ్వే నా వైఫ్. మరి వెళ్ళేటప్పుడు వైఫ్కి చెప్తారా, వేరే వాళ్ళకి చెప్తారా? సారీ చందు, తొందరలో అలా చేశాను, ఇంకోసారి అలా చేయను ఓకేనా? తప్పు చేయడం, సారీ చెప్పడం మీ మగాళ్ళకి అలవాటు కదా అని అక్కడి నుండి వెళ్ళి బెడ్పై పడుకుంది. సారీ బేబీ అని చందు దగ్గరికి వచ్చి బతిమాలుతూ ఉన్నాడు. నీ బోడీ సారీ నాకేం వద్దు పో. అయితే కిస్ చేయమంటావా? చంపుతా. సారీ వద్దంటావు, కిస్ వద్దంటావు, మరేం కావాలా? ఓ అదా, నాకు సిగ్గు చందు, అసలే ఫస్ట్ టైం నిన్ను అని అక్కడ ఉన్న బుక్ తీసుకుని భుజంపై కొడుతుంది. హే చందు, దెబ్బ తాకుతుంది, తాకనివ్వు, నాకేంటి అని కొడుతుంది. తగలరాని చోట తగిలితే మళ్ళీ నీకే ప్రాబ్లం చెప్తున్నా. రే, నేను కొట్టేది భుజం పైన రా ఇడియట్. ఏమో, భుజం పైన నుండి స్టార్ట్ చేసి ఇంకెక్కడికి వెళ్తావో ఏమో. నిన్ను ఇలా కాదు అని అక్కడ ఫ్లవర్ వాజ్ ఉంటే తీసింది. హే, దాంతో కొడితే నిజంగానే తగులుతుంది అని చందు చేతిలో నుండి తీసి పక్కన పెట్టాడు. చందు బేబీ, నిజంగా ఇంకోసారి అలా చేయను ఓకేనా అని చెవులు పట్టుకున్నాడు. ఇప్పటికీ క్షమించేస్తున్నా, ఇంకోసారి చేసావో అప్పుడు చెప్తా అని అంది. థ్యాంక్ యూ చందు అని హక్ చేసుకున్నాడు. ప్రశాంత్ని వదిలే అర్జున్ అని చందు అంది. చందు అని అర్జున్ మాట్లాడేలోపే నేను చెప్పేది మొత్తం విను అని అంది. సరే చెప్పు అని అన్నాడు. వదిలే అంటే మొత్తం వదిలేమని చెప్పట్లేదు, ప్రాణాలతో వదిలేయని చెప్తున్నా. బతికి ఉండాలి, కానీ ఎందుకు బతికున్నానా అని నరకం అనుభవించాలి. నేను చెప్పేది అర్థమైందా? మేడం ఏది చెప్తే అదే రైట్, అదే ఈ సారు చేస్తారు అని చాందిని నుదురుపై కిస్ చేశాడు. అర్జున్ దగ్గర బ్లడ్ స్మెల్ వస్తుంది ఏంటి అనుకుని ఫస్ట్ ఫ్రెష్ అయ్యి రాపో అని అంది. ఓకే బేబీ అని వెళ్ళాడు. అర్జున్ సీక్రెట్ ఏంటో తెలుసుకునే టైం వచ్చిందా? ఈ అర్జున్ చాలా సీక్రెట్స్ దాస్తున్నాడు. జస్ట్ ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకున్నాను, కానీ నేను అనుకున్న దానికంటే ఎక్కువే ఉంది. బ్లడ్ స్మెల్ వస్తుందంటే ఖచ్చితంగా మామూలు బ్యాక్గ్రౌండ్ అయితే కాదు. అర్జున్కి తెలియకుండా తన సీక్రెట్స్ తెలుసుకోవాలా? వదిలే, తన నోటితో తను చెప్తేనే నాకు హ్యాపీగా ఉంటుంది. ఒరే అర్జున్గా, ఎప్పుడు నీ గురించి చెప్తావు, ఎప్పుడు ఐ లవ్ యూ చెప్తావు, ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలి అని వెయిట్ చేస్తున్నారా ఈడియట్, దొంగ చచ్చినోడా అని దిండుపై తల పెట్టుకొని కూర్చుంది.